జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించి ముస్లింలకు 100% రిజర్వేషన్లు కల్పించడానికి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేస్తోందే తప్ప బీసీల కోసం కానే కాదని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్పై కాంగ్రెస్ మాట తప్పిందని, మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్ను అమలు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఇల్లందుకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా అసలైన ఉద్దేశం బీసీల హక్కుల పరిరక్షణ కాదని, ముస్లిం రిజర్వేషన్ల కోసమేనన్నారు. బీసీల హక్కుల కంటే ముస్లిం ప్రయోజనాలు రిజర్వేషన్ల అమలును కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని, కేవలం కపట ప్రేమను ప్రదర్శిస్తుందన్నారు. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు పూర్తిగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, ఇప్పుడు బీసీ బిల్లు పేరిట అందులో 10% రిజర్వేషన్లు ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తుందని తెలిపారు. అసలు 42%లో బీసీలకు అందేది కేవలం 32% మాత్రమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ తామే ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మాట తప్పిందని, కేవలం మైనారిటీ ఓట్ల కోసం బీసీలను ఘోరంగా మోసం చేస్తుందని ఆయన మండిపడ్డారు. బీసీ సమాజం కాంగ్రెస్ చేసిన మోసాన్ని గ్రహించిందని, అందుకే ఈ ధర్నాకు బీసీల మద్దతు లభించడం లేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్గా మారిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బీజేపీ తప్పకుండా మద్దతిస్తుందన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి బీసీల గురించి ఏనాడు ఆలోచన చేయలేదని, కేవలం బీసీలను రాజకీయ అవసరాలకు వాడుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీలకు మేము 42% రిజర్వేషన్లు ఇస్తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పి మాటిచ్చి, ఇవాళ ఎన్నికలు జరపడానికి వాళ్ళకి సత్తా లేక ఎన్నికల్లో ఓడిపోతున్నటువంటి ఒక భయంతో ఒక బీసీ రిజర్వేషన్ల పేరు మీద డ్రామాలు ఆడుతున్నది. ఇవాళ బీసీల మీద ప్రేమ కాదు, వీళ్ళకు ఏదో ముస్లిమ్స్లకు వాళ్ళకి 100% ముస్లింలకు రిజర్వేషన్ ఒక బీసీనైనా చేసిన పరిస్థితి లేదు, మీకు ఒక ముఖ్యమంత్రిని చేసిన పరిస్థితి లేదు. అదే భారతీయ జనతా పార్టీ ఇలా బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీ మంత్రులుగా ఉన్నారు. ఇవాళ బీసీ కమిషన్ తీసుకొచ్చింది, ఇలా చట్టబద్ధత రాజ్యాంగబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఈ రకంగా భారతీయ జనతా పార్టీని బదనం చేద్దామని చెప్పి ఇలా ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి మీరు అది తట్టుకోలేక ఇటువంటి కుయుక్తులు వంతున్నారు. కానీ ఏ ఒక్క బీసీ కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఇటువంటి డ్రామాలు కట్టిపెట్టి మీరు బీసీలకు నిజంగానే ఇవాళ రిజర్వేషన్ కల్పించాలనుకుంటే మీరు మొత్తం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించండి. కానీ దానిలో ముస్లిమ్స్ని చేర్చి మనం గతంలో కూడా చూసినాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 30 మంది దాకా బీసీ రిజర్వేషన్ కల్పించినటువంటి కార్పొరేటర్లో ముస్లిమ్స్ ఇలా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు విజయం సాధించడం జరిగింది. ఇవాళ మీరు ఇది కూడా చేసేది కేవలం వాళ్ళ కోసం, వాళ్ళ మీద ప్రేమ తప్ప ఇలా బీసీల మీద కాదు. మీరు కేవలం 2-3% రిజర్వేషన్ ఎక్కువ కల్పించడం, అంత మించి మీరు ఇప్పుడు బీసీలకి ఒరగబెట్టేది కూడా ఏం లేదు.